జూలై 21, 2026. ఈరోజు దేవుని వాగ్దానము స్వస్థత. ప్రైజ్ ద లార్డ్. యెషయా 19:22. యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. ఐజియా 19:22. When they turn to the Lord, He will heed their prayer and heal them. లోకాన్ని చూస్తే బాధలు, కష్టాలు, కన్నీరే, వేదనే, శోధనే. యెహోవా వైపు తిరిగిన వారికి, యెహోవాలో ఉన్నవారికి ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్కి తిరుగుతూనే ఉంటున్నారు, మందులు వేసుకుంటూనే ఉంటున్నారు. కొందరికి వ్యాధులు నయం అవుతున్నాయి, కొందరు వ్యాధులు నయం కాకుండా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది. కానీ అలాంటి వారు నిరాశ పడక, నిస్పృహలోకి వెళ్ళిపోకుండా యెహోవాను నమ్ముకొని ఆయన వైపు తిరిగి, లోకాన్ని విడిచి ఆయన వైపు తిరిగి ప్రార్థించిన వెంటనే వారికి స్వస్థత శీఘ్రమే కలుగుతుంది. కనుక దేవుని నామాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ మనకున్న ప్రతి ఒక్క రోగానికి స్వస్థత కలిగించుకునే భాగ్యం కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ప్రార్థన అంశం: అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణ ఆరోగ్యం కలిగేలా ఆసక్తి గలవారు ప్రార్థించమనవి. కామెంట్ ఇఫ్ ఎన్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీసస్ బ్లెస్ యూ. ఆమెన్.